ఈ వీడియోలో లెవెల్ 2 ఘాతాంకాల గురించి నేర్చుకున్నాను. మీకు 2 పవర్ 3 విలువ 2 ఇంటూ 2 ఇంటూ 2 అని తెలుసు కదా, అది 8కి సమానం. అలాగే 2 పవర్ -3 విలువ ఎంత? రుణాత్మక ఘాతాంకం ఉంటే దానిని 1 ఆ సంఖ్యకి ధనాత్మక ఘాతాంకంగా రాయొచ్చు. ఉదాహరణకు 2 పవర్ -3ని 1/2 పవర్ 3 అంటే 1/2 హోల్ పవర్ 3గా వ్రాయొచ్చు. అంటే రుణాత్మక ఘాతాంకం ఉంటే ఆధారానికి విలోమం తీసుకొని ధనాత్మక ఘాతాంకం వ్రాయవలెను. దీని 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2గా దీన్ని రాయొచ్చు. దీని విలువ 1/8 వస్తుంది. కావున 2 పవర్ -3 విలువ 1/8 వచ్చింది. ఇంకొక ఉదాహరణను చూద్దాము. 3 పవర్ -2ని తీసుకున్నాను. రుణాత్మక ఘాతాంకాన్ని చూడగానే ఆధారానికి విలోమం తీసుకోవాలి. అంటే 1/3 రాసి దానికి ధనాత్మక ఘాతాంకం రాయాలి. అంటే 1/3 మొత్తానికి పవర్ 2 రాస్తాను. దీని విలువ 1/3² అంటే 1/9కి సమానం. ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాము. 2/3 హోల్ పవర్ -3 రాస్తున్నాను. రుణాత్మక ఘాతాంకం ఉంటే ఆధారానికి విలోమాన్ని తీసుకోవాలి. దానికి ధనాత్మక ఘాతాంకం రాయాలి. కావున 2/3 విలోమం 3/2. దీన్ని ధనాత్మక ఘాతాంకం 3కి పెంచుతున్నాను. కావున దీనిని తేలిగ్గా చేయవచ్చు. దీని విలువ 3/2 ఇంటూ 3/2 ఇంటూ 3/2 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3 27/2 ఇంటూ 2 ఇంటూ 2 8కి సమానం అవుతుంది. కావున 2/3 హోల్ పవర్ -3 ఉంటే దాని విలువ 27/8 వచ్చింది. ఇంకొక ఉదాహరణను చూద్దాము. 4/7 హోల్ పవర్ -1. మళ్ళీ మనకిక్కడ రుణాత్మక ఘాతాంకం కనపడింది. రుణాత్మక ఘాతాంకం చూడగానే ఆధారానికి విలోమాన్ని రాసి ఘాతాంకాన్ని ధనాత్మక ఘాతాంకంగా రాయాలి. కావున 7/4 రాసి హోల్ పవర్ 1 రాస్తున్నాను. దీని విలువ 7/4కి సమానం. అంటే ఘాతాంకం -1 ఉంటే ఆధారం యొక్క విలోమం రాయాలని అర్థమైంది కదా. ఇంకొక ఉదాహరణను చూద్దాం. 2 పవర్ -5. మళ్ళీ రుణాత్మక ఘాతాంకం కనిపించినందుకు ఆధారం 2 యొక్క విలోమాన్ని రాయాలి. అది 1/2. దానికి ధనాత్మక ఘాతాంకం అంటే +5 రాయాలి. దీని విలువ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 అంటే 1/32 వస్తుంది. కావున నేను 2 పవర్ -5ని 1/2 పవర్ 5గా రాస్తే ఇది 1/32కి సమానం. ఇంకొన్ని లెక్కలను చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. నేను -4 హోల్ పవర్ -3ని తీసుకుంటాను. రుణాత్మక ఘాతాంకం కనపడగానే ఆధారం యొక్క విలోమాన్ని తీసుకోవాలి. కాబట్టి -1/4 రాస్తాను. దీనిని ధనాత్మక ఘాతాంకానికి అంటే 3కి పెంచాలి. అప్పుడు మనకు -1/4 ఇంటూ -1/4 ఇంటూ -1/4 వస్తుంది. దీని విలువ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 ఇంటూ 1 ఇంటూ 1 1/4 ఇంటూ 4 ఇంటూ 4 64 వస్తుంది. కావున -1/64 జవాబుగా వచ్చింది. ఇంకొక లెక్కను చూద్దామా. 8/9. దీని ముందు మైనస్ రాస్తాను. దీన్ని -2కి పెంచితే దీని విలువ ఎంత? రుణాత్మక ఘాతాంకం ఉంది కనుక మనము ఆధారానికి విలోమాన్ని తీసుకోవాలి. -9/8. దానికి ధనాత్మక ఘాతాంకం అంటే 2 రాయాలి. దీనిని -9/8 ఇంటూ -9/8గా రాయొచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. 9 ఇంటూ 9 81 వస్తుంది. 8 ఇంటూ 8 64 వచ్చింది. ఇన్ని ఉదాహరణలు చేశాక మనకి గుర్తుండాల్సింది ఏమిటంటే రుణాత్మక ఘాతాంకం ఉంటే ఆధారానికి విలోమాన్ని తీసుకుని రుణాత్మక ఘాతాంకాన్ని ధనాత్మక ఘాతాంకంగా రాయాలని. వచ్చే వీడియోలో
మళ్ళీ కలుద్దాం.